హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు స్టవ్ క్లీనింగ్ చూపిస్తున్నానండి. డీప్గా నీట్గా శుభ్రంగా తోమేసి క్లీన్ చేసుకున్నాను స్టవ్ అంతాని. ఎప్పుడు ఎంత రోజు క్లీన్ చేసినా సరే ఏదోలాగా జిడ్డవుతూ ఉంటుంది కదండి. వారానికి ఒకసారి ఇలా డీప్ క్లీన్ చేసేసుకుంటే మిగతా 6 రోజులు కాలినో లేకపోతే ఏదో క్లీనర్ పెట్టి తుడిచేసుకుంటే సరిపోద్ది. నాన్ వెజ్ వండితే మాత్రం తప్పకుండా ఇలా క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే నాకు అస్సలు వంట చెయ్యాలనిపించదు. వారాలప్పుడు ఇంకా అస్తమానం ఇలా కడుగుతూనే ఉంటాను నేను. అలానే పెద్దలు చెప్పిన మాటలు మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. స్టవ్ లక్ష్మీ స్వరూపం కదా. లక్ష్మీదేవి అంటే మనం వండే ఆహారం, తినే ఆహారం మనకి జీర్ణం అవ్వాలన్నా వంట చేసినప్పుడు ఆ స్టవ్ని మనం ఎప్పుడు కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మనం చేసిన వంట కూడా చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అలానే మనం వండేప్పుడు కూడా ఎప్పుడు దేవుణ్ణి స్మరిస్తూ వండుకోవాలండి. వంట చిరాగ్గా పరాగ్గా వండితే ఆ తినేవాళ్ళు కూడా ఆ తిన్నది అరిగేంత వరకు కూడా అదే మెయింటైన్ చేస్తారంట. అంటే చిరాకు అదే జీర్ణం అయ్యేంత వరకు అదే చిరాకులో ఉంటారంట. అలా మా నాన్నమ్మ చెప్పేవారు నాకు. మనం వండేప్పుడు ఎంత ప్రశాంతంగా ఎంత శ్రద్ధ పెట్టి వండితే అంత టేస్ట్గా ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది. ఆ తిన్నవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే అరగక జీర్ణం, గ్యాస్ ట్రబుల్స్ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. పెద్దలు చెప్పిన మాటలు అన్నీ మంచి మాటలండి. అలానే పెరుగు మీద మేగడ పిల్లలకి చాలా మంచిదంట. పెరుగు మీద మేగడ వస్తుంది కదా, అది పిల్లలకి పెరుగులో వేసి కలిపి పెట్టాలి. కొంతమంది ఊరికే తినేస్తారు అలాగా. అలాగే మనం తిన్నాక మనం ఎప్పుడు కూడా భోంచేసిన తర్వాత పడుకునేప్పుడు మనం ఎడమ వైపు తిరిగి పడుకుంటే జీర్ణశక్తి పెరుగుతుందంటండి. జీర్ణశక్తి అనేది మెరుగవుతుంది. కుడి పక్క కన్నా ఎడమ పక్క తిరిగి పడుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. అలాగే కాలాన్ని బట్టి ఆహారాన్ని విహారాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు మనం ఏ కాలం పడితే ఆ కాలంలో మనం తినే ఆహారం ఏది పడితే అది ఒంటికి పొట్టకి సూట్ అవ్వదు. అలాగే మనం తిరిగే ప్రయాణం కూడా ఆ కాలాన్ని బట్టే మార్చుకోవాలి. ఏ పాటు పని తప్పినా సాపాటు మాత్రం తప్పదు కదండి. అంతే కదా. ఏ పని తప్పినా ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. అంటే భోజనం, ఏ పని తప్పినా భోజనం తప్పదు కదా. మరి మనకి ఒక మొక్కను నాటి పెంచితే అంట ఒక ఏడాది పాటు మనం పూజ చేసినంత ప్రయోజనం అంటండి. ఒక మొక్కని నాటి మనం రోజు నీరు పోసి దాన్ని శ్రద్ధగా పెంచితే మనం ఒక సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితం వస్తుందట. ఈరోజు తిన్నది రేపు నీకు బలం. మనం ఈరోజు ఏం తింటామో అదే మనకి రేపు బలం అన్నమాట. అరిగిది జీర్ణంగా సులువుగా అరిగిపోయేది కొంచెం మంచి ఆహారం తిన్నాం అనుకోండి, రేపు మనకి బలం. లేదంటే రేపు రోగమే గ్యారంటీగా. మోషన్స్ అవ్వడమో లేకపోతే వామిటింగ్స్ అవ్వడమో ఇలాగనమాట. కాటి దగ్గర మాట్లాట కూటి దగ్గర ఉండవట. అంతే కదండి. చనిపోయినప్పుడు ఆ కాటి దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ ఉన్న మాటలు కూటి దగ్గర ఉండవు అట. మాటల వల్ల కలిగే అనారోగ్యం బాగు చేయడం చాలా కష్టం అండి. నిజంగా ఆ మాటల వల్ల కలిగే అనారోగ్యాన్ని, ఆ బాధ ఉంటుంది చూసారా, ఆ మాట్లాడినప్పుడు మనకి ఏ పడితే అవి మాట్లాడేసి కొంతమంది మాటలు విసిరేస్తారు. ఆ మాటల వల్ల మాత్రం నిజంగా ఆ రోగం అనేది తగ్గదండి. అస్తమాను గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. అది అలాగే తినడం మన కోసం, కట్టే బట్టలు ఇతర కోసం. అంతే కదండి. తినేదేమో మన కోసం తింటాం, మనం ఆరోగ్యంగా ఉండాలి, మనకి ఆకలి తీరాలి, మన పొట్ట బాధ తీరాలి అని. కానీ మనం వేసుకునే బట్టలు మాత్రం ఇతరుల కోసం అనమాట. అబ్బా వాళ్ళు చూసి మెచ్చుకోవాలి అన్నట్టుగా వేసుకుంటాం, మన కోసం కాదు. వేరే వాళ్ళు చూసి మెచ్చుకోవాలన్న అంటే మనం వేసుకునే బట్టల్లోనే ఉంటుందండి మన మర్యాద కూడా. అంతే కదా. మనం మింగేది మనల్ని మింగకుండా జాగ్రత్త పడితే చాలు. మనం ఏం తింటున్నామో అది మనల్ని మింగకూడదు. అంటే మనం మింగేది మనల్ని మింగకూడదంటే ఏంటి అర్థం? మనం తినే ఆహారాన్ని శ్రద్ధగా మంచి ఆహారం తీసుకోవాలి. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే ఆహారాన్నే తినాలి. మనల్ని మింగడం అంటే మనం రోగం పాలు అవ్వకుండా చూసుకోవాలని అర్థం అనమాట. ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలే కదండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డీప్ క్లీనింగ్ అయిపోయిందండి నా వంటగది. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే అండి, మీతో మాట్లాడుతూ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఉంటానండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ.